నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. తన ముగ్గురు కూతుళ్లకు మంచి విద్య అందించి జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా బతికిన ఓ తండ్రి చివరికి ఒంటరిగా కన్నుమూశాడు. మరింత విషాదకరమైన విషయం ఏంటంటే ఆయన అంత్యక్రియలకు ముగ్గురు కుమార్తెలు ఒక్కరు కూడా ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబైలో ఉన్నవారు వీడియో కాల్ ద్వారానే తమ తండ్రికి కడసారి వీడ్కోలు పలికారు. ఈ హృదయ విదారక ఘటన హర్యానాలోని సోనీపత్లో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన మాజీ వస్త్ర వ్యాపారి శివచరణ్ రామ్ రతన్ గుప్తా గత ఏడాదిన్నరగా సోనీపత్లోని వెస్ట్ రామ్ నగర్లోని ఓ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. ఆయన భార్య మీనా కొంతకాలం క్రితమే మరణించడంతో ఒంటరిగా అక్కడే జీవనం సాగిస్తున్నారు. వయోభారంతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న గుప్తా గత మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. వెంటనే వృద్ధాశ్రమం నిర్వాహకులు ముగ్గురు కుమార్తెలకు సమాచారం అందించారు. అయితే ప్రయాణానికి వీలు కాదని, సోనీపత్కు రావడం సాధ్యం కాదని వారు తెలిపారు. దీంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు స్థానిక సామాజిక కార్యకర్తల సహకారంతో గుప్తా అంత్యక్రియలను నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా కుమార్తెలకు ప్రత్యక్ష ప్రసారం చేశారు. వారు దూరం నుంచే తండ్రి దహన సంస్కారాలను వీడియో కాల్లోనే వీక్షించి వీడ్కోలు పలికారు. శివచరణ్ గుప్తా తన కూతుళ్లతో తరచూ ఫోన్లో మాట్లాడేవారని వృద్ధాశ్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్ తెలిపారు. అయితే ఆరోగ్యం క్షీణించిన తర్వాత వారి మధ్య మాటలు తగ్గిపోయాయని చెప్పారు. దాదాపు 20 రోజుల ముందే ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా వారొచ్చి చూడలేదని వెల్లడించారు. గుప్తాకు కొడుకు లేకపోవడంతో తన జీవితమంతా ముగ్గురు కూతుళ్ల భవిష్యత్తు కోసమే అంకితం చేశారు. వారిని చదివించి ఉన్నత విద్య అందించారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె అనిత నేపాల్లో టీచర్గా పనిచేస్తుండగా రెండో కుమార్తె నిషా ఉత్తరప్రదేశ్లో, చిన్న కూతురు ప్రియా ముంబైలో తమ కుటుంబాలతో స్థిరపడ్డారు. తండ్రి అంత్యక్రియలు సక్రమంగా నిర్వహించాలని కోరుతూ అనిత ఫోన్లో మాట్లాడిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆన్లైన్ ద్వారా 5,100 పంపించి చేతులు దులుపుకున్నట్లు వ్యవహరించింది. అనంతరం అంత్యక్రియల వీడియోలను కూడా తమకు పంపాలని వృద్ధాశ్రమాన్ని కోరారు. ఇంకా ఎంత సమయం పడుతుంది? త్వరగా అంత్యక్రియలు పూర్తి చేయండి, మేం భోజనం చేయాలి అంటూ వీడియో కాల్లో మాట్లాడిన ముగ్గురు కుమార్తెల తీరు హృదయాలను కలిచివేస్తోంది. చివరికి అస్థికలు కూడా తాము తీసుకెళ్లకుండా గంగా నదిలో నిమజ్జనం చేయాలని వృద్ధాశ్రమాన్ని కోరారు. కాగా గుప్తా కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన కళ్లను మరణానంతరం దానం చేశారు. దీంతో ఆయన చూపు అవసరమైన మరో వ్యక్తికి వెలుగునివ్వనుంది. జీవితాంతం పిల్లల కోసమే కష్టపడిన తండ్రికి చివరికి వీడియో కాల్ ద్వారానే వీడ్కోలు పలకాల్సి వచ్చిన ఈ ఘటన పలువురిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ ఘటన కుటుంబ బంధాలు, మానవీయ విలువలపై తీవ్ర చర్చకు దారితీస్తోంది.